రాజ్యమును నీతిని మొదట ప్రేమించు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలా, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రేమించాలా, దేవుని యొక్క నీతిని మనం ప్రేమించితేనే మనకు మనశ్శాంతి ఉంటుంది. మనం ప్రశాంతంగా ఈ లోకంలో చచ్చిపోతాం. వేరే వాటి మీద మనసు పెట్టుకుంటే, వేరే వాళ్ళని నమ్ముకున్నామంటే జీవితంలో ప్రశాంతతే ఉండదు. ఎంతమంది కుటుంబంలో పిల్లలకు రక్షణ లేక బాధపడుతూ ఉన్నారు. పిల్లలు త్రాగుళ్లకు బానిసలైపోయి, పిల్లలు దుర్వ్యసనాలకు బానిసలైపోయి, తల్లిదండ్రులకు ఎంతో దుఃఖం కలిగించేటువంటి పిల్లలు ఎంతమంది లేరు. ఎంతమంది తండ్రులు తమ పిల్లలను బాధించేటువంటి వారుగా ఉంటున్నారు. ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను మోసం చేసేటువంటి వారుగా ఉంటున్నారు. ఒకసారి మనం ఆలోచించుకున్నాం. ఇవన్నీ